హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మనకి 1 వీక్లో వినాయక చవితి వస్తుంది కదా. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలమాల చేసేద్దామా? సో ముందుగా ఫ్లవర్ తీసుకొని ఫ్లవర్కున్న దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఫ్లవర్స్ని తీసుకొని నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ చిన్న చిన్న గ్యాప్స్ కింద పెట్టుకోవాలి. సేమ్ అలాగే ఇంకో ఫ్లవర్ కూడా తీసుకొని సేమ్ దానికి కూడా ఇలా గ్యాప్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా గ్యాప్స్ పెట్టుకున్న దానికి ఈ ఫస్ట్ ఫ్లవర్ సెకండ్ ఫ్లవర్ కూడా మనకి దాన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంతే, రెండు కలిపి ఒక బాల్లా వస్తుందన్నమాట మనకిలాగా. సో అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నవి సూదికి దారం ఎక్కించుకొని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇలా గుచ్చుకోవాలి. సేమ్ అన్నీ కూడా ఇలాగే గుచ్చుకోవాలి. ఇవి చూడడానికి రుద్రాక్ష షేప్లో ఉంటుందన్నమాట. సో నీట్గా దీంట్లాగే సేమ్ 1 by 1 అన్నీ గుచ్చుకోవాలన్నమాట. ఇలా గుచ్చుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సూదికి దారం ఎక్కించుకొని సో ఇటువంటిది ఒకటి తీసుకొని మళ్ళీ ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న దానికి ముందుగా మనం ఫ్లవర్స్ తీసి పెట్టుకున్నాం కదా. సో వీటిని కూడా చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చుకోండి. నీట్గా ఒక 4-5 గుచ్చుకుంటే నీట్గా ఉంటుంది. మనకి ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇలా గుచ్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొన్ని ఫ్లవర్స్ తీసుకొని మన కింద ఈ కొంచెం వేలాడడానికి కోసం అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను నేను. అంతే, ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని దానికి ఇప్పుడు టై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఎంతో సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉండే మన మాల అయితే కనుక రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనకి వినాయకుడికి ఇష్టమైనది అయితే వైట్ జిల్లేడు పువ్వులు అండి. సో నా దగ్గర అవి అవైలబుల్గా లేవు, అందుకోసమని మీకు ఈ పువ్వులతో చూపించాను. సో వైట్ జిల్లేడుతో మీరు చేసుకోవచ్చు అని చక్కగా. Please do subscribe to my channel. Thanks for watching. Do follow for more.